బుధవారం సంతోష్ జిన్నింగ్ అండ్ ప్రెస్సింగ్ ఫ్యాక్టరీలో అగ్ని పడడం జరిగింది. అక్కడ దాదాపు 12 నుంచి 13 కోట్ల వరకు లాస్ అయిందని చెప్పి మాకు వినకడి. ఒక ఎక్స్ మార్కెట్ యార్డ్ చైర్మన్గా బాధ్యత ఉంది నాదు. ఎందుకంటే మార్కెట్లో ఏ చిన్న జరిగినా నేను రావాల్సిన బాధ్యత ఉంది. దానికి వచ్చి మనం ఏం చేయలేమో దేవుడు పెట్టినట్లయితుంది. అది వాళ్ళకు ఒక ధైర్యం ఇచ్చినట్లయితుంది. ఎవరైనా కానీ వ్యాపారస్తులు కానీ ఇంకొకరు కానీ వాళ్ళకి వచ్చి డిమాండ్ చేయొద్దండి, అరేంజ్మెంట్ చేయొద్దండి. ఇచ్చే పేమెంట్స్ వాళ్ళు కొన్ని రోజులు అయిన తర్వాత, ఒక 6 నెలలు సంవత్సరం అయిన తర్వాత వాళ్ళంతా సెట్ చేసుకుంటారు. అప్పుడు మీరు తీసుకోండి. అంతేకాని వాళ్ళని డిమాండ్ చేసేది అరేంజ్మెంట్ చేస్తే మాత్రం మేము ఒప్పుకోము. నేను మళ్ళీ ఫీల్డ్లో దిగాల్సి వస్తుందని చెప్పి ఈ మీడియా ద్వారా తెలుపుకుంటున్నా. ప్రతి ఒక్క రైతు సోదరులు కూడా చాలా మంది వాళ్ళు రైతు సోదరులంటే వాళ్ళకి సాయం చేయము మేము. ఎందుకంటే రైతులే దేశానికి వెన్నుముకుంటారు. మళ్ళీ ఈ రోజు రైతులు ఎంత అన్యాయం అయితే వాళ్ళకి 2-3 నెలల్లో ఏదో ఒక రకంగా వాళ్ళకు ఇచ్చే పేమెంట్ ఇవ్వండి అని చెప్పి ఆ సంతోష్ జిన్నింగ్ ఫ్యాక్టరీ ఓనర్ కానీ అక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ కానీ డిమాండ్ చేస్తున్నాం. నా పేరు దేశెట్టి ప్రకాష్, ఎక్స్-ఐపీసీ చైర్మన్ అదని.